ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి. మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్లో తులవారికి గనక చూసుకున్నట్లయితే మీకు భాగ్యభావంలో ఉండేటువంటి గురువు దశమ స్థానంలోకి వస్తున్నాడు. అయితే దశమ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వస్తున్నటువంటి గురువు మీకు ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ భాగ్యం నుంచి దశమంలోకి మారడం అనేటువంటిది వృత్తి భావంలోకి వస్తున్నాడు. వృత్తి భావంలోకి వచ్చి ధనభావాన్ని మరియు మీ యొక్క గృహభావాన్ని రుణభావాన్ని వీక్షిస్తాడు. రుణస్థానంలో ఇప్పటివరకే మీకు శని ఉన్నాడు, చాలా మంచిది. శని భగవానుడు ఆరోభావంలో ఉండడం అనేటువంటి దాని మీద గురువు దృష్టి. దీని మూలంగా ఎప్పుడైతే వృత్తి స్థానంలోకి వచ్చాడో ఎప్పటి నుంచో ఉద్యోగం విషయంలో అనుకూలత లేదు, ఉద్యోగ విషయంలో ఎదుగుదల లేదు, ఉద్యోగం రావట్లేదని చాలా ఇబ్బంది పడేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి గురువు ధనభావాన్ని వీక్షిస్తాడు. అంటే ధన అభివృద్ధి, ఇప్పటి వరకు ఎటువంటి ఎర్నింగ్స్ లేవండి అనేటువంటి వారికి ఎంతో కొంత ఊరట మాత్రం ఖచ్చితంగా లభించి తీరుతుంది. అదేవిధంగా ఒక గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, దానికి ఎంతో కొంత ధనం సమకూరాలి. దానికి రావడం అపురూపంలో వస్తుందా, లేకపోతే తల్లిగారు ఇస్తారా, తండ్రి గారు ఇస్తారా, మేనమామ ఇస్తారా, వీళ్ళే కష్టపడి సంపాదించుకుంటారా, ఏదో రూపంలో మీకు ధనం అయితే వచ్చి తీరుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గురువు ఇలాగా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆ యొక్క గురువు మీద కుజుడు యొక్క దృష్టి ఉండగా సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎవరినైనా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఈ దశమంలో ఉండే గురువు మీద కుజుడు దృష్టి, గురువు శని రాహు ఎనర్జీస్తో దశమంలో ఉన్నందుకు కొన్నిసార్లు మనకు తెలియకుండానే చేస్తున్న ఉద్యోగంలో ఎలాగైతే ఎదుగుదల ఉంటుందో ఒక్కొక్కసారి చూడండి మనం వెక్స్ అయిపోతూ ఉంటాం. నాకు ఇది వద్దులే, తర్వాత చూసుకుందాంలే, అవసరమా ఇప్పుడు నేను ఇంత కాంప్రమైజ్ అవ్వాలా, నాకు ఈ ఉద్యోగం అవసరమా, ఇది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది అని అనేటువంటి సిచ్యువేషన్స్ వచ్చేలాగా మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. చూడండి ఒక్కోసారి అదేదో సామెత ఉంటుంది, పొమ్మల్లాగా మొగబెట్టారంటూ ఉంటారు. కొన్ని ఉద్యోగాల్లో కొంతమంది నాకు చెప్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో కంపారిజన్, ఏ తప్పు చెయ్యకపోయినా సరే వారిని ఏదో మాట అంటూ ఉండడం, దాంతో వాళ్ళు ఇది కాకపోతే ఇంకోటి లేని పౌరుష పరాక్రమాలు ఎక్కువ ఉండేసరికి మానేయాలనిపిస్తుంది. కాబట్టి ఇటువంటివి కొన్ని జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఇటువంటి విషయాలు ఏమీ జరగకుండా కాస్త సాఫీగా మీకు ముందుకు వెళ్ళాలి అంటే నవగ్రహాలలో కుజ, శని, రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఈ గురువు దశమ స్థానంలోకి వచ్చినటువంటి గురువు లాభంలోకి వస్తాడు నవంబర్ నుంచి. లాభంలోకి ఎప్పుడైతే గురువు కేతువు కలుస్తారో గతంలో ఏవైతే కొన్ని లాభాలు రావాలని కొన్ని వ్యాపారాలు మీరు స్థాపించి ఉంటారో అక్కడ ఉండేటువంటి కొన్ని ఆటంకాలు తొలగుతాయి. అయితే ఈ ఉద్యోగ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రాన్ని రోజు 48 నిమిషాలు చేయండి. ఉద్యోగంలో బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కూడా తీరిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ గురువు పోయిన సంవత్సరంలాగే, మనం పోయిన సంవత్సరం చూడండి గురువు 3 రాశులు మారుతున్నాడు, బంగారం వెండి పిచ్చి పిచ్చిగా పెరుగుతుందని చెప్పాం. మీరు వీడియోలో చూసుకోవచ్చు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి అదే రకంగా జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా గురువు 3 రాశులు మారుతున్నాడండి. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉండే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి 3 రాశులు మారి మరలా మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా మనకి పరాభవనామ సంవత్సరంలో ప్రారంభంలో గురువు మిథున రాశిలో ఉండి దాని తర్వాత కర్కాటకంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి నవంబర్లో మళ్ళీ మీకు సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మనం ఇది 7 నెలల క్రితం కూడా ప్రిడిక్ట్ చేసాం దీని విషయంలో. మరలా ఇక్కడ మారుతున్నాడు. మే జూన్ మాసంలో మళ్ళీ పెరుగుతుందని మనం చూడండి, పెరిగింది బంగారం. మరలా జూన్ మాసంలోకి మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బంగారం యొక్క ధర బాగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని పాపం కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను కాదనట్లే, మంచిదే. కాకపోతే పాపం తెలియక బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి తగ్గగానే ప్యానిక్ అయిపోయి అమ్మేసి నష్టపోతున్నారు. కాబట్టి మీ యొక్క జాతక చక్రంలో గురు రవులు బాగుంటేనే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేనట్లయితే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు,
ఈ యొక్క ట్రేడింగ్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకొని చేయండి. చాలామంది తెలియక పెరుగుతుంది కదా అని పోయినసారి 1,85,000 ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత గబగబాది ఒక 20,000-30,000 తగ్గేసరికి ప్యానిక్ అయిపోయి అమ్మేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా అంటే వచ్చే సంవత్సరం 2027 మే వరకు కూడా ఇది పెరుగుతుంటుంది, మధ్యలో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ వస్తూనే ఉంటుంది. నేను ఇది సంవత్సరం క్రితమే చెప్పాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మరొక విషయం మీరు గమనించినట్లయితే గురువు మార్పు జరగనుంది కాబట్టి అంటే మే మాసం నుంచే కొన్ని కోర్టు తీర్పులు, విచిత్రమైన కోర్టు తీర్పులు జరుగుతాయి. అసలు మనం ఊహించాం ఇలాంటి తీర్పు ఇస్తుందా సుప్రీంకోర్టు అనుకోండి, హైకోర్టు అనుకోండి, అటువంటి తీర్పులు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి. అసలు ఊహించాం ఏమిటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి, ఇది సమాజానికి ఎంతవరకు అవసరం, అలాంటి తీర్పులు చూస్తాం. ఎందుకంటే గురువు తీర్పు కారకుడు అండి. లీగల్ వాటికి గురువు శుక్రుడు కారకుడు కాబట్టి గురు శుక్రులు మిథునంలో కలుస్తున్నారు కాబట్టి అటువంటి కొన్ని లీగల్ చేయకూడని విషయాలు లీగల్ చేస్తూ ఉంటారు. ఇక పుష్కరాలు రాబోతున్నాయి, మనకి గురువు మారుతున్నాడు, గంగాదేవి యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈసారి పుష్కరాలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం, ఆ పుష్కరానికి వెళ్ళడం చాలా అదృష్టం. కానీ శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఆ గురువు, కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు. కుజుడి యొక్క దృష్టిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం తొక్కిసలాటలు, ఏదో ప్రమాదాలు, ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళినటువంటి వారు, నదీ ప్రవాహం దగ్గరికి స్నానానికి వెళ్ళినటువంటి వారు, సముద్ర ఒడ్డును నివసించేటువంటి వారు, నదుల దగ్గర నివసించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వారు, షిప్లో ప్రయాణం చేసేటువంటి వారు, సముద్రం లోపల పెద్ద పెద్ద క్రూజ్ వీటిల్లో ప్రయాణం చేస్తుంటారు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా బోట్లో ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా ఆ జాకెట్ ఒకటి ఉంటుంది, ఇట్లా వేసుకుంటాం అంటే మనం ఒకవేళ పడవ మునిగిపోయిన మనిషి ఈజీగా బయటికి రాగలుగుతాడు. అది ఎట్టి బస్సులో పాటించండి. పడవలు నడిపే వాళ్ళు కూడా అది పాటించండి. ఏదో కొన్ని ఉన్నాయి కదా పర్లేదులే అనేటువంటి చేయకండి. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలోకి వస్తూ కుజుడు దృష్టితోని శని రాహుతో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కేవలం అది ఒకటే కాదు, నీటి మూలంగా జంతువుల మూలంగా వచ్చేటువంటి వైరస్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చండీ వినడం, మీకు ఇంట్లో చండీ వినండి, లేదా ఇంట్లో చండీ చేయించుకునే వాళ్ళు అంత స్తోమత లేదు. చండీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అంటారా, చక్కగా మీకు ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. సామూహికంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు అది కూడా నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నానని ఇంకెక్కడ చేయను అంటే అక్కడ జరిగేటువంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా 25% మీకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. లేదా రోజు లలిత చదువుకోండి. ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలంటే పోయినసారి మనకు కోవిడ్ వచ్చింది కదా, కాబట్టి ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూపా కలికల్మశనాశనయ. మనం చెప్పుకున్నాం గతంలో ఏమంటే విపరీతమైన ఎండలు వస్తాయి అని, ఎందుకంటే కుజుడు కూడా మేషంలోకి వస్తున్నాడు అని. అదేవిధంగా విపరీతమైన ఎండలు చూస్తున్నాం. 45 దాటుతుంది అనుకున్నాం, అదే రకంగా 45 దాటి 50 దాకా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన వర్షాలు కూడా పడనున్నాయి, గుర్తుపెట్టుకోండి. జల ప్రళయాలు, జలం అయ్యి బాబు ఏమిటి ఇంత విపరీతమైన వర్షాలు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దయచేసి సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున, చెరువుల దగ్గరలోనే, నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.